ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఏప్రిల్ 1 నుంచి అమలయ్యే కొత్త రూల్స్ ఇవి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుంది. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోతుంది. ఏప్రిల్ 1 తేదీ నుండి బ్యాంకింగ్ రంగంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయన్నమాట. ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంకు తన ఏటీఎం నగదు ఉపసంహరణ లెక్కింపు విధానాన్ని సవరించిందనమాట. ఇకపైన డెబిట్ కార్డుతో పాటు యూపీఐ యాప్ల ద్వారా చేసేటువంటి నగదు ఉపసంహరణ కూడా ఉచితంగా లావాదేవీలు కోటాల్లో పరిగణిస్తారనమాట. నిర్ణీత పరిమితి దాటిన తర్వాత చేసే ప్రతి లావాదేవీకి రూ. 23తో పాటు పన్ను అదనంగా చెల్లించాల్సి అయితే ఉంటుంది. మరోవైపు పంజాబ్ నేషనల్ బ్యాంకు తన డెబిట్ కార్డులపైన రోజువారీ నగదు ఉపసంహరణ పరిమితిని తగ్గించింది. ఖాతాదారులు రిస్క్ మేనేజ్మెంట్లో భాగంగా కార్డు రకాన్ని బట్టి రూ. 50,000 నుంచి 50,000 నుంచి 75,000 మధ్య కుదించింది అనమాట. జియో పేమెంట్స్ బ్యాంకు తన కస్టమర్ల కోసం క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా బ్యాంకింగ్ కరస్పాండెంట్ల వద్ద నగదు పొందే కొత్త సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. అలాగే రూపాయి ప్లాటినం డెబిట్ కార్డులపైన ఉచితంగా ఎయిర్పోర్ట్లు లాంజ్ యాక్సెస్ పొందాలంటే ఇకపైన ఖచ్చితంగా నిర్ణీత మొత్తంలో ఖర్చు చేయాలనే నిబంధన ఎన్పిసిసిఐ ఏదైతే అమల్లోకి తెచ్చిందనమాట. ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చేటువంటి ఈ కొత్త నిబంధనల పట్ల అదనపు ఖాతాదారులు అప్రమత్తంగా ఉండి అదేవిధంగా అనవసరపు ఛార్జీలు భారం పడకుండా చూసుకోవడం అనేది ఉత్తమం అనమాట. ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి.